ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బస్తీ అమ్మాయినా బాగుంటుందని విన్నాను. బాగుండడం కాదు, భయంకరంగా ఉంది మేకప్. లేకితనమంటే ఇదే. లేక లేక గొప్పింటి కోడలైతే ఇలానే ఫేక్ స్టేటస్ చూపించాలనుకుంటారు. మై గాడ్, అసలేంటా మేకప్? వెరీ ఫన్నీ. నాకైతే సర్కస్ లో బఫూన్ గుర్తొస్తోంది. ఏంటి రుద్ర, నాకంటే అందంగా కనిపించాలని నీ భార్య చేతికి దొరికిన కలర్స్ అన్ని రాసేసుకుందేమో. అమ్మా గంగా, అమ్మా ఏటే అవతారం చక్కగా సీర కట్టుకోకుండా. అది కాదమ్మా. గంగా, ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? అసలు ఆ మేకప్ ఏంటి? అద్దంలో చూసుకున్నావా? నాకేం తెలుసు, మీరే కదా ఆ మేకప్ వేసే అమ్మాయి. ఎలా చెప్తే అలా చేయమన్నారు, అదే చేశాను. ప్రీతి, గంగన్ రెడీ చేసి తీసుకురమ్మంటే ఇదేనా మీరు చేసింది? లేదు నానా, గంగ కోసం స్పెషల్ గా బ్యూటీషియన్ ని పిలిపించాం. తనే రెడీ చేసింది. ఎందుకు ఇలా చేసిందో తెలియట్లేదు. నేను ఇప్పుడే తినని తీసుకొస్తాను. వెళ్ళినా నో యూస్, తనుండదు. అంటే ఈ ప్లాన్? ఎస్, నేను బ్రైడల్ మేకప్ చేయడానికి వచ్చాను మేడం. పెళ్లి కూతురు గది ఎక్కడ? లోపలికెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. నువ్వేం చేయాలంటే, ఇప్పుడు పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి వెళ్తున్నావు కదా, తనకి మోడర్న్ డ్రెస్ వేయి. మేకప్ అంతా హెవీగా చేయి. ఫేస్ మీద పింపుల్స్ వచ్చేలా చేయాలి. చూసి అందరూ నవ్వుకోవాలి. నేను చెప్పినట్టు చేయి. నువ్వు అలా చేస్తే నీకు డబుల్ పేమెంట్ ఇస్తాను. అర్థమైంది మేడం. అంతా నేను చెప్పినట్టు చేయాలి. ఫంక్షన్లో తనని చూసి అందరూ నవ్వుకోవాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. వెళ్ళు. గుడ్ జాబ్ ఇషిక. ఫంక్షన్లో అందరి ముందు గంగని నవ్వుల పాలు చేశాం. థ్యాంక్ యూ. ఓన్లీ ఫర్ యూ పారు. అక్క, ఆ బ్యూటిషియన్ కనిపించట్లేదు, వెళ్ళిపోయింది. నిజంగా నాకేం తెలియదు. కనీసం అద్దం కూడా చూపించలేదు.
గంగా నువ్వురా. ఇప్పుడు గంగని పైకి తీసుకెళ్లి ఫుల్ క్లాస్ తీసుకుంటాననుకుంటా. ఇంకా రిసెప్షన్ ఆగిపోయినట్టే. బుద్ధి లేదా? తనెవరో రెడీ చేస్తే నువ్వు గంగిరెద్దులా రెడీ అవుతావా? వద్దని చెప్పాల్సిన అవసరం లేదా? నానే మీ పక్కన అందంగా కనిపించాలని స్నేహ వాళ్ళు తనని పిలిపించి మరి ఇలా రెడీ చేయించారు సార్. నేనేం చేయాలి సార్? ఆపో. తింగర్ పనులు చేయడం, మళ్ళీ నేనేం చేశాను సార్ అనడం. వెళ్ళు, వెళ్ళి ఆ ఫేస్ వాష్ చేసుకుని శారీ కట్టుకునిరా. సరే సార్. ఈ ఫంక్షన్ కి రాకపోయింటే నేను చాలా ఫన్ మిస్ అయ్యేదాన్ని. ఇదే ఉంది, ఫంక్షన్ కంప్లీట్ అయ్యే లోపు బోల్డ్ ఎంత ఫన్ ఉంటుంది చూడు. ఎలా ఉంది సార్? నేను నిన్ను చీర కట్టుకుని రమ్మన్నాను, చుట్టుకుని రమ్మనలేదు. నాకు కుదరలేదు సార్. ఉండండి, మా అమ్మని పిలిచి చక్కగా కట్టించుకుంటాను. ఆగాగు, ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ఎలా సార్? ఒక్క నిమిషం. పట్టుకో. నాకు తెలిసి రుద్ర గంగని కిందికి తీసుకురాడు. వచ్చిన వాళ్ళందరినీ ఫోన్ చేసి వెళ్ళమనటం బెటర్. గంగా, నా తిట్టే తగిలేలా ఉంది.